ఎప్పుడూ చెడు మాటలు అనకూడదు. సాయంత్రం వేళ అసలే వద్దు. పైన తథాస్తు దేవతలు తిరుగుతుంటారు. వారు తథాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయని పెద్దలు చెప్తారు. ఇంతకీ తథాస్తు దేవతలంటే ఎవరు? వాళ్ళు తథాస్తు అంటే ఆ మాటలు నిజమవుతాయా? పురాణ కథలను అనుసరించి సూర్యభగవాను నుంచి వచ్చే వేడిని భరించలేని ఆయన భార్య సంధ్యాదేవి కొంత దూరం వెళ్ళాలనుకుంది. అలా గుర్రం రూపం ధరించి కురుదేశం వెళ్ళింది. భార్య దూరమవ్వడం భరించలేని సూర్యుడు తాను కూడా అశ్వరూపాన్ని ధరించి వెళ్ళాడు. అలా వెళ్ళినప్పుడు వారిద్దరి కలయిక వల్ల అశ్విని దేవతలు ఉద్భవించారు. వీరినే తథాస్తు దేవతలని, వైద్య దేవతలని పిలుస్తారు. వీరెప్పుడూ వేదమంత్రాలు జపిస్తూ ఉంటారు. యాగాలు, యజ్ఞాలు జరిగే చోట ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. ముఖ్యంగా సంధ్యా సమయంలో ఎంతో వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. అలా వెళ్తున్నప్పుడు తథాస్తు తథాస్తు అనుకుంటూ వెళ్తారు. వారు అలా పలికే సమయంలో మన నోటి నుంచి మంచి మాట లేదా చెడు మాటలు వస్తే అవి తప్పక నెరవేరుతాయి. అందుకే సాయంత్రం వేళలో చెడు మాటలు మాట్లాడకూడదు. మంచి మాటలే ప్రస్తావించాలి. అందరికీ అంతా శుభమే జరగాలని కోరుకోవాలి. సంధ్యా సమయంలో కోపంగా ఉండకూడదు. ఎవరితోనూ ఘర్షణ పడకూడదు.